ఈరోజు మేము ఇటీవలే సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఉన్న పవిత్ర క్షేత్రము మరియు ఇక్కడ వెలసిన శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానము, పాదగయ క్షేత్రము అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ దివ్య స్థలానికి సంబంధించిన కొన్ని విశేషాలను మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం రండి. శివభక్తుల అద్భుత సంఘంగా వెలిసిన ఈ దివ్య క్షేత్రము భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తోంది. స్వామివారి అనుగ్రహము ధైర్యాన్ని, రక్షణ కలిగించడంతో పాటు జీవితంలోని సవాళ్ళను అధిగమించే శక్తిని ప్రసాదిస్తారనే భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులను ఆకర్షించే ఈ మహిమాన్విత క్షేత్ర దర్శనంతో మనసుకు శాంతి, భక్తి, ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది. స్వామివారి కృపకు పాత్రులవుదాం. ఈ పాదగయ క్షేత్రం గురించి భీమఖండంలోని 3వ అధ్యాయము మరియు స్కాంద పురాణంలోనూ వివరించబడింది. ఉత్తర భారతదేశంలో కేదారము మరియు దక్షిణ భారతదేశంలో కుంభకోణంతో పిఠాపురము సమానమైన పవిత్రమైన పుణ్య ప్రదేశంగా ప్రతీతి. పిఠాపురమును దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. పిఠాపురం త్రిగయ క్షేత్రాల్లో ఒకటి. ఇది జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్యక్షేత్రాల కోటగా ప్రసిద్ధి చెందింది. పితృదేవతల కర్మలు నిర్వహించడానికి అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పిఠాపురం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పిండ ప్రదానం చేయడము కాశీలో చేసే పిండ ప్రదానానికి సమానమని విశ్వసిస్తారు. వ్యాస మహర్షి మరియు అతని శిష్యులు కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారని చెబుతూ ఉంటారు. మహాకవి శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో మోక్షాన్ని ప్రసాదించే 4 ప్రాంతాలను పేర్కొన్నాడు. వారణాసి, కేదారం, కుంభకోణము మరియు పిఠాపురం. ఆలయ సముదాయం లోపల ఒక చెరువు ఉంది. ఇది గజాసురుడు తన పాదాలు ఉంచిన ప్రదేశంగా చెబుతారు. త్రిమూర్తి, విష్ణువు, శివుడు మరియు బ్రహ్మతో కూడిన గజాసురుడి భారీ విగ్రహం మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. అతను స్ఫటికలింగ రూపంలో తనను తాను వెల్లడిస్తాడు. ఇది తెల్లపాల రాయితో చేసిన స్వయంభూలింగము మరియు దాదాపు 2 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ లింగము కోడిని పోలి ఉంటుంది. అందుకే శివుణ్ణి శ్రీ కుక్కుటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఆలయం ముందు ఒకే రాయితో తయారు చేయబడిన నంది విగ్రహం ఉంది. ఈ నంది భారతదేశంలో లేపాక్షి బసవేశ్వర నంది తర్వాత 2వ అతిపెద్ద నంది విగ్రహం. ఈ ఆలయ ప్రాంగణం లోపల పురహూతికాదేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠము. పిఠాపురం శ్రీ దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాదవల్లభుల జన్మస్థలము. ఇక్కడ వారి ఆలయం కూడా ఉంది. ఇది దత్తభక్తులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము. నేటికి బీహార్లోని గైలో విష్ణు గదాధర రూపంలో పూజలు అందుకుంటున్నాడు. గిరిజాదేవి రూపంలో ఉన్న బ్రహ్మ ఒరిస్సా రాష్ట్రంలోని జాజీపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న నావిగైలో భక్తుల ప్రార్థనలు స్వీకరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం పాదగయగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు కోడి రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ శక్తిపీఠం పురహూతికా పేరుతో ప్రసిద్ధి చెందింది.